పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా వందనములు. బాగున్నారా? మీరు సత్కరిస్తున్న ద్వారా ఇలాగని మేము ఆరాధనకు కొనసాగిస్తున్నాను. చాలా మంది ప్రార్థన చేస్తామండి మేము అంటున్నారు, కొంతమంది సత్కరిస్తున్నారు. మీకు నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కూడా సహాయపడిన ప్రియులు ఉన్నారు. సుచిత్ర రీగల్ మెడ్రాస్ లో ఉన్నారు వాళ్ళు. సుజీ మోసెస్, అలాగే లోకా డేవిడ్, బేబీ గ్లోరీ, అదేవిధంగా రత్న రతి సుబ్రాయుడు, ఆ కుటుంబానికి కూడా వీళ్ళందరికీ దేవుని దీవెనలు, నిండైన వదనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి. జీవాధిపతి దేవా, పాంస చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ కొరతలు నింపండి. అలాగే చదివిన వాక్యాన్ని వివరించుటకు నాయనా యోగ్యత లేదు. పరిశుద్ధాత్మ దేవా, మీరు వచ్చి వివరించి మీరే మాట్లాడమని, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒక్కసారి చదువుతాము. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు కదా. మనం మొరపెడితే సమీపంగా ఉన్నాడు. స్తుతిస్తే సింహాసన ఆసీనుడు కదా.
ఆయన సింహాసన స్తుతులని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తుంటే దేవునికి సంతోషము, ఆయనకి అదే సింహాసనం. మరి మన దగ్గరికి వచ్చేస్తాడు కనుక ప్రియులారా, గొప్ప జనం సమీపంగా ఉండే దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమే, సమీపంగా ఉన్న దేవుడు. ప్రకటన 1:3 ఏముందంటే, ఒకసారి చదువుతాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి సమీపంగా ఉంది, సమయము ఆసనమైంది, సమీపంగా ఉంది ప్రభు రాకడకు. ఎవరు ప్రియులారా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను సమీపంగా ఉన్నాడు మొరపెట్టినప్పుడంతా. అలాగే చదువువాడు విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారికి కూడా సమీపంగా ఉన్నాడు. గైకొని వారికి, మొరపెట్టు వారికి, వినేవారికి. చదువు లేని వారు వినాలి కదా, అలాగే సమీపంగా ఉంటాడు. కీర్తన గ్రంథము 145:18 మనకందరికి తెలిసిన వాక్యాలే. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. 18 తనకు మొరపెట్టు వారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టాలి. కొంతమంది తెల్లారి చేయాలా, మధ్యాహ్నం చేయాలి, సాయంకాలం చేయాలి, నామస్తగా చేస్తూ ఉంటాం కదా. అది కాదు ప్రియులారా. నిజముగా నా బాధలు, నా కష్టాలు, నా కోరిక, అవును అడగక మునిపై ఇచ్చే దేవుడు మనకు. అందుకే అలా మనం అడుగుతూ ప్రార్థిస్తుంటే, నిజముగా మొరపెడితే యెహోవా సమీపంగా ఉంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, వారి మొర ఆలగించి వారిని రక్షించును. అవును ప్రియులారా, అంత గొప్ప దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం. 148 కూడా 14వ వచనం చూస్తే, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించినాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. చూసారా ప్రియులారా? అంత చక్కగా దేవుడు ఉంటాడు. తన జనానికి ప్రకాంతిగా ధన్యులుగా చేస్తాడు దేవుడు. అందుకే దేవాది దేవుడు అలాగ మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తాడు. 34 కీర్తన 18 కూడా ఏం చెప్తున్నాడంటే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆసనుడు అంటే దగ్గరగా ఉంటాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిల నుండి యెహోవా వారిని విడిపించును. విడిపించే దేవుడు, సమీపంగా ఉండి మన సమస్యలు, మన వేదనలు, కష్టాలు ఎరిగిన దేవుడు. కనుక ప్రియులారా, ఆయన సమీపంగా ఉండే దేవుడుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అవును నిజమే, దేవుడు సమీపంగా ఉండే విడిపించాడు. వాళ్ళు నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి నిర్గమకాండంలో కూడా మనం చూస్తాము, 2వ అధ్యాయంలో చక్కగా రాయబడింది 23వ వచనము. దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాళ్ళు మూలుగులు, ఏడుపులు, బానిసగా ఉన్నప్పుడు మొరపెడుతుంటే దేవుడు అక్కడే ఉండి ఏం చేస్తున్నాడు, లక్ష్యం ఉంచాడని రాయబడింది ప్రియులారా 24లో. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. మన మూలుగులు చూస్తాడు. వాగ్దానం ఏదైనా చేస్తుంటే ఆ వాగ్దానం కూడా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అవును ప్రియులారా, మనం న్యూ ఇయర్ వస్తే అందరు వాగ్దానాలు తీసుకుంటారు కదా, ఆ వాగ్దానం పెట్టి ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా
జ్ఞాపకం చేసుకుంటాడు, నెరవేర్చే దేవుడుగా మనం చూస్తున్నాం. ఎబ్రీ 10:23 అదే ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక వాగ్దానాన్ని గట్టిగా మనం పట్టుకొని ప్రార్థన చేయాలా, నెరవేరుస్తాడు. కనుక ప్రియులారా, ఆ మూలుగులు ఆయన లక్ష్యం ఉంచాడు, వారికి దగ్గరగా ఉన్నాడు. అందుకే 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పాడంటే, మనకందరికి తెలిసిన వాక్యాలే నెమరు వేసుకుంటున్నాము. మరి యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని. 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. ఎందుకున్నారు ఉపవాసం? మనల్ని ఏదైనా ఆయనకు అయిష్ట కార్యం ఉంటే తీసివేయాలని ఉపవాసం ఉండాలి. అవును ప్రియులారా, ప్రభా ఇది నీకు ఇష్టం లేదు, నేను ఇలా ఉండాలి, నీకు ఇష్టంగా ఉండాలి, నిన్ను సంతోషపరిచే బిడ్డలుగా నేను ఉండాలి. అందుకొరకు మన ఉపవాసం ఉంటే ఎంతో ఆనందం, దేవునికి ఎంతో సంతోషం. మన కోరిక కోసం ఉండకూడదు ప్రియులారా. తర్వాత ఉన్న ఐగుప్తులు ఉన్న నిశ్చయంగా చూచి తిని, వాళ్ళు పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని. అబ్బా, మొర విన్నాడు, ఆ బాధ చూచాను అన్నాడు. నిశ్చయంగా చూచాను, నా వాళ్ళ బాధ నేను చూస్తాను. నువ్వు బాధపడుతున్నారా, వేదన పడుతున్నారా? ప్రార్థన చేస్తా ఉంటే కూడా నెరవేరలేదే, జరగలేదే అని బాధపడుతున్నారా ప్రియులారా? తప్పకుండా దేవుడు ఖచ్చితంగా ఆయన చూస్తా ఉన్నాడు. రెండోది, ఆయన వింటా ఉన్నాడు అని మనం చూస్తాం, మొర వింటా ఉన్నాడు. మూడోదిగా, దుఃఖం నాకు తెలిసే ఉంది, వాళ్ళ వేదన నాకు తెలిసి ఉంది. అవును, ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తం చూచుతున్న దేవుడు, హృదయాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడు మన దేవుడు. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయనకు తెలుసు. తగిన సమయమందు ఆయన హెచ్చిచ్చే దేవుడు. ఆయన బలిష్ట చేతి కింద మనం దీన మనసు కలిగి ఉంటే తగిన సమయమందు జవాబిస్తాడు, ఫలితం ఇస్తాడు. కనుక ప్రియులారా, వాళ్ళు విడిపించాలా, మోషేని పంపించాడు ఐగుప్తుకు కదా. ఈలోక ఐగుప్తుకు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే మానవ రూపంగా దిగి వచ్చాడు. అందుకే ఫిలిప్పు 2:5లో దేవునిగా ఉండుటకు తను ఎంచుకోలేదు కనుక, దైవత్వాన్ని విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకోలేదు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడని రాయబడింది. రిక్తునిగా, ఏమి లేనివాడుగా, దరిద్రుడుగా, మన దరిద్రులము, మన దరిద్రాన్ని తీసుకున్నాడు ప్రియులారా. ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, అతి ఉన్నత సింహాసనం ముందు ఆశీనుడైన దేవుడు. మర్చిపోకండి, ఆయన మర్చిపోడు, మనం మర్చిపోతూ ఉన్నాము. ధనవంతులుగా చేయడానికి నేను వచ్చానంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ అధ్యాయం 33వ వచనం. మొదట నా నీతి, నా రాజ్యం మీరు వెతికితే సమస్తం మీకు అనుగ్రహిస్తానన్నాడు. మిగతావన్నీ నేను ఇస్తాను మీకు. వెతుకుతున్నామా? ఆయన సమీపంగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథము 55:6లో ఉంది, ఆయన సమీపంగా ఉన్నప్పుడు వెతకండి. యెహోవా మనకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. సమీపంగా ఉన్నప్పుడు. కొంతమంది ఎవరైనా పెద్ద అధికారి కానీ లేదు ఇంకెవరైనా సహాయం కోరే వాళ్ళగా ఎవరైనా వస్తే, మనం ఒక 10 మంది ఉన్నారు, లేకపోతే ఒక 5 మంది ఉన్నారు, వాళ్ళలో ఇద్దరికే తెలిసి ఉంటుంది ఆయన ఏం అధికారం ఉందో కదా, మిగతా వాళ్ళకి తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చెప్తారు అనుకోండి, అయ్యో అప్పుడే చెప్పుంటే మేము అడిగి ఉంటాం కదా అంటారా లేదా? అవును ప్రియులారా, అదే రీతిగా దేవుడు సమీపంగా ఉన్నప్పుడు వెతుకుడి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అప్పుడు దొరుకు కాలమందు ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనుడి. ఆయన దగ్గర ఉంటాడు, సమీపంగా ఉన్నాడు. స్తుతిస్తప్పుడు కూడా దగ్గర సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెడితే సమీపంగా ఉన్నాడు. కనుక ప్రియులారా, అట్టి వారిని వారు వెదకండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవాది దేవుడు చూడండి ఎంత చక్కగా. కనుక మనము సమీపంగా ఉన్నప్పుడే
దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు మన దగ్గరికి దిగి వచ్చాడు కదా, ప్రేమామయుడు, దయా దాక్షిణ పూర్ణుడు సమీపంగా దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, కీర్తన గ్రంథము 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు సమీపంగా ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలా? అడగాల ప్రియులారా. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునొక్క పర్వతములు కదిలినను మనం భయపడము. ఆయన సమీపంగా ఉంటే మనం ఎందుకు భయపడతాము? అవును ప్రియులారా, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరచుచున్నది. ఏది ఒక నది కలదు, దాని కాలువల వాళ్ళు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరచుచున్నది. మనం సంతోషపరచుచున్నామా? ఆయన సమీపంగా ఉన్నప్పుడు, ఆయన సమీపంగా మనకి ఎందుకు వచ్చాడు? సహాయకుడుగా వచ్చాడు. అవును ప్రియులారా, ఆయన సహాయకుడు దుర్గమునై ఉన్నాడు, ఆశ్రయమును, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు, దుర్గమునై ఉన్నాడు. ఆపత్ కాలంలో నమ్ముకొన తగిన సహాయకుడు ఆయనే దుర్గము. అవును, ఆదరణకర్త మనకున్నాడు. కనుక ప్రియులారా, మనము ఇలాగా ఎల్లవేళలా కూడా మనం ఎలా ఉండాలి కదా? ఆయన ఆశ్రయిస్తూనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 48:1 కూడా మనం చదివినట్లయితే, మన దేవుడు పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. మళ్ళీ గొప్పవాడు ఉన్నాడు మనకు, ఆయన సమీపంగా ఉన్నాడు. మరి బాప్టిస్ట్ యోహాను, అదే విధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు అరణ్యానికి వెళ్ళాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లాడు. ఎందుకు? అపవాదికి తెలుసు ఆయన ఎవరు, పవర్ తెలుసు, అందుకే దాముకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తే అప్పుడు వాడిని ఎట్టన బయటికి రప్పించాలా, నా పిల్లల్ని శోధించి ఏం చేసింది? పతనం చేసింది కదా, పాపంలో ముంచేసింది ఆదామావుల్ని. అందుకని మనము దాన్ని జయించాలి, జయించి విజయ రక్తాన్ని మనం ఇవ్వాలని చెప్పి ఆయన వెళ్ళాడు. వెళ్ళి 40 రోజులు ఉండి అది రాలేదు. మళ్ళీ ఉపవాసంగా మరి దీర్ఘంగా కనపడితే ఆకలి కొన్నప్పుడు అది బయటకు వచ్చింది. అప్పుడు వచ్చి ఇదే సమయం అని రాయి రొట్టిగా చేసుకుని తిను అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, దేవుని వాక్యం ద్వారా బ్రతుకుతారు, కానీ నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కనుక ప్రియులారా, దేవుడు అన్నాడు, జీవాహారం వాక్యమే ఆహారం, రాళ్ల వల్ల రొట్టె వల్ల జీవించరు అని జయించాడు. రెండోది ఏం చేసింది? మత్తయి సువార్త 4వ అధ్యాయములుంది, పైకి తీసుకెళ్లి ఇదంతా చూపించింది, నీకు ఇచ్చేస్తాను, నాకు నమస్కారం చెయ్యని. అప్పుడు పరిశోధించకూడదని తండ్రి చెప్పాడు కదా, దేవుని వాక్యాన్ని పరిశోధించకూడదు అని జయించాడు. అయితే మూడోదిగా మనం చూసినట్లయితే, పైనుంచి కింద దుక్కు నాకు మొక్కమని చెప్పింది కదా. అవును, మొక్కమని చెప్తే తండ్రికి తప్ప మరి ఎవ్వరికి మొక్కను అని చెప్పే లోపల సాతానే అని చెప్పగానే పారిపోయింది. ప్రియులారా, మనం కూడా దేవునికి ఒక్కడికే, తండ్రికి ఒక్కడికే, సృష్టికర్త ఒక్కడికే మనం ఆరాధించాలి. అపవాది రకరకాలని చెప్తుంది, ఎంతో మంది ఉన్నారు, మోసగిస్తుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా. అలాగే జయించి అవని కూడా అదే చెప్పింది, దేవతలాగా ఉంటావు. నిజంగానే మన దేవతలు ఇంతకుముందు చెప్పాను కదా, 86 కీర్తనలో 2:6 వచనములో, అవును మీరే దైవములు, సర్వోన్నతుని కుమార్తెలు అని చెప్పాడు దేవుడు మనల్ని. అంత గొప్పగా దేవుడు
ఆ జయించడానికి వెళ్ళాడు. మనం కూడా అలాగే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని మనం జయించాలి ఉపవాసం ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన సమీపంగా ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. కనుక ప్రియులారా, మనం జయించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే దేవాది దేవుడు మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో కూడా రాయబడింది. బాప్తిసం తీసుకుని వెంటనే ప్రభువారు దేవుని రాజ్యం సమీపంగా ఉంది, నప్తాలి దేశమందు ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అప్పుడు జెబులోని దేశమందు నప్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయకు చీకటిలో కూర్చుంటున్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించెను. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ప్రవక్త యెషయా ద్వారా పలకబడిన నెరవేరు ఉన్నట్లు అప్పుడు యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని దేవుడు కూడా చెప్పాడు ప్రియులారా. అలాగే బాప్తిస్మిచ్చే యోహాను కూడా చెప్పాడు. మార్క్స్ వార్తలో కూడా ఉంది. 10వ వచనం, మొదటి అధ్యాయం 10లో, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావనం వలె తన మీదికి దిగుటయు చూచెను. మరి నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అవును ప్రియులారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి పావురం వలె ఆయన నీళ్లకు ఒడ్డులోకి వచ్చిన తర్వాత అలా జరిగింది. కానీ 14:15 ఏమన్నాడంటే, కాల సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు 24వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనములో, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్ము లేతదై చిగిరించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంగానే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. అమ్మో, ఆయన రాకడ ఎక్కడుంది? ప్రేమలు చలారిపోతాయి, అక్రమం విస్తరిస్తుంది అన్నాడు. అదే మనకు ఈ చెట్లు చిగురించడం, వసంత కాలము, వాటి ద్వారా తెలుసుకోవాలి. కనుక ద్వారం దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నదని తెలుసుకోండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. సమీపంగా ఉంది. మళ్ళీ నోవా దినములలో ఎలాగున మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయము మనకు మొదటి దినములలో నోవా ఓడలోకి వెళ్లిన దినము వరకు వారు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లికి చేసుకొనచ్చు, పెళ్లికిచ్చుచుండిరి. అలాగే జరుగుతాయి ప్రియులారా. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? బాగా తింటా ఉన్నారు, తాగుతా ఉన్నారు, వస్త్రాలు, ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, భయంకరంగా అలాంటి స్థితిలో ఉన్నారు. కానీ ప్రభు, అందుకే మొదటి దశలో 5వ అధ్యాయం ఉంది, అనుకున్న గడిలో అకస్మాత్తుగా ప్రభు వస్తాడు. సమీపంగా ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది. కనుక ప్రియులారా, మన సమస్యలతో ఉన్నా, వేదనతో ఉన్నా, బాధలతో ఉన్నా నిజంగా మొదలుపెడితే విడిపించే దేవుడు మనకున్నాడు, కాచే దేవుడు మనకున్నాడు. ఆ శ్రమలలో కూడా మనకు తోడుగా ఉంటాడు. ఆశ్రయ దుర్గం ఆయనే. ఆయన ఆశ్రయిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, తప్పకుండా ఆదుకుంటాడు, ఆశ్రయిస్తాడు. మనల్ని పరిశుద్ధపరచుటకే దిగి వచ్చాడు. ఆయన పరలోకం నుంచి సమస్తం విడిచిపెట్టి మన కొరకు శరీరధారిగా దిగి వచ్చి ఆయన రక్త దారులుగా కార్చి మన పాప శాప మరణాన్ని భరించి భారాన్ని మోసి మనకు విడుదల విమోచన అనుకరించిన ప్రేమామూర్తి, ఆ లోక రక్షకుడు. ఆయన పిల్లలుగా మనం ఉన్నాము. అది ఎంత గొప్ప భాగ్యము. మన బాధ తెలుసు, మన కష్టం తెలుసు,
అంతేకాదు ఆయన మన మొర కూడా వింటా ఉన్నాడు, మరి విడుదల చేస్తాడు. కనుక ప్రిల్లారా, దిగులు పడకండి, బాధపడకండి. ఆ ప్రేమ మూర్తి దగ్గర ఉపవాసం ఉన్నాం కదా, మనకు ఆయనకి ఇష్టం లేని విడిచిపెట్టి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించి ఎత్తబడటకు సహాయం చేసి దేవుడి ఆశీర్వదించడు గాక. ఈ కొద్ది వాక్యం పరమను మహిమను వీడి భూలోకానికి దిగి వచ్చి మరణాన్ని జయించి లేచిన సృష్టికర్త వాక్యమును మనందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రం, కరుణామూర్తి స్తోత్రం, ప్రేమామయుడా నీకు వందనాలయ్యా తండ్రి. ప్రభా, మేము అపవాది దగ్గర మోసపోకుండా, అబద్ధాలు పలకకుండా, అనీతిమంతులుగా లేకుండా నీతిమంతులుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా జీవించుటకు మాకు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా తండ్రి. ఇదిగా నా ప్రభా, విత్తిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి ప్రేమగల ప్రభా. అలాగే నాయనా తండ్రి, ఎవరెవరైతే నాయనా స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నీ ఆశీర్వదించి వాళ్ళ కొరతలన్నీ నింపండి. చదువుకుంటున్నారయ్యా, ఎగ్జామ్ ఉంది ప్రభా, మీరే అందరికి జ్ఞాపశక్తి, జ్ఞానం దయచేయండి. తల్లిదండ్రులకు సంతోషపెట్టి, మిమ్మల్ని సంతోషపెట్టి బిడ్డలుగా జీవించటకు సహాయం చేయండి నాయన. అన్నిట్లో ప్రభా ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, గర్భఫలం కావాలి తండ్రి, సహాయం చేయండి నాయన. అప్పుల బాధలు తొలగించి రావాల్సిన ధనం రావాలి, సహాయం చేయండి ప్రభా. మోసాలు ఎక్కువైపోయింది ప్రభా, భయంకరమైన మోసం చేస్తున్నారయ్యా. మేము ప్రభా నీ బిడ్డలు నాయనా తండ్రి, మోసపోకుండా కాచి కాపాడండి యేసయ్యా. నీకు స్తోత్రం. కోర్టు సమస్యలు కూడా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ ప్రభా. ఎవరెవరైతే కోర్టు విషయంలో తిరుగుతా ఉన్నారో, అల్లాడిపోతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. దూర దేశంలో ఉండే బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, వాళ్ళ అవసర అక్కర్లన్నీ తీర్చండి, కొరతలు నింపండి, రావాల్సిన ఐశ్వర్యం ఇప్పించండి నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అద్భుతకరుడ శాంతితో ఉన్న దంపతులకు సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. భయంకరంగా విడిపోతా ఉన్నారయ్యా, చంపుకుంటున్నారయ్యా, ఒకరికొకరు చంపుకుంటున్నారయ్యా. ఆ మరణ పిచాచిని యేసు నామములో గద్దిస్తున్నానయ్యా తండ్రి, స్తోత్రము నాయన. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ప్రేమ పుట్టించండి దేవా. నిత్యం మీతో కూడా ఉండి సహాయం చేయండి. కరుణామయుడ, కనికరగల ప్రభా, దొంగలు మార్చండి, విభచారులు మార్చండి నాయనా. నీకు ఇష్టం లేని క్రియలు సమస్త లయపరచండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నెమ్మది, శాంతి, సమాధానం అనుగరించి జన్మదిన వివాహదినం చేసుకుని ప్రియులు కూడా ఆశీర్వదించమని. ఎవరెవరు ఏ అక్కర్లతో ఉన్నారో, కొరతలతో ఉన్నారు, వాళ్ళ కొరతలన్నీ తీర్చి నీ సొంత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు దయచేయమని. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని. మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ నాయన, బిజినెస్ చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.